శ్రీవారాలయంలో శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన నిత్య పూజలన్నీ కూడా సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి. అర్చకులు శ్రీవారాలయం నుంచి అనుష్ఠానాలు పూర్తి చేసుకొని గొల్ల వెంట రాగా దివిటీ పట్టుకొని శ్రీవారాలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వైకుంఠంలో వేచి ఉంటారు. సుప్రభాత సేవకు వచ్చే భక్తులందరూ కూడా మనం సన్నిధిలోకి చేరుకున్న తర్వాత వేద పండితులు సుప్రభాత శ్లోకాలు, ప్రపత్తి, బంగారు వాకిలి వెలుపుల పఠనం చేస్తూ ఉంటారు. అర్చకులు మంత్రయుక్తంగా దేవాలయ ద్వారాలు తెరిచి లోపలికి ప్రవేశించి ఏకాంత సేవలో ప్రతిరోజు కౌతుకమూర్తి జరుగుతుంది. ఆ ఏకాంత సేవలోనున్న భోగమూర్తిని మేల్కొల్పడము, వారికి దారోష్ణమైన గోక్షీరము, నవనీతము నైవేద్యంగా సమర్పించడము, తిరిగి జీవస్థానంలో స్వామివారి పాదాలందు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అనంతరం ఆరాధనలన్నీ పూర్తి అయిన తర్వాత విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. ఈ సుప్రభాత సేవకు వచ్చిన వారందరూ కూడా విశ్వరూప దర్శనంగా స్వామివారికి పుష్పమాల అలంకరణ లేకుండా ఆభరణాల విశ్వరూప దర్శనం అన్నా నిజ రూప దర్శనం అన్నా ఒకటేనా అండి? నిజ పాద దర్శనం అంటే శుక్రవారమే ఉంటుంది. ఓకే. నిజ రూప దర్శనం అనేది ప్రత్యేకంగా లేదు, నిజపాద దర్శనం అంటారు. ఓకే ఓకే. స్వామివారి ఇప్పుడు ఆభరణాలతో ఉదయాన్నే స్వామివారి విశ్వరూప దర్శనం ప్రారంభమవుతుంది. స్వామివారికి అంతా కూడా ఆభరణాలు అలంకరించబడి ఉంటాయి. పుష్పాలన్నీ కూడా ముందు రోజు రాత్రి ఏకాంత సేవలో సల్లింపు చేయబడి ఉంటాయి.